మీరు ఈ బంగ్లాదేశ్ లాంటి దేశాలను చూసారనుకోండి, ఇది ఎలా చెప్పొచ్చు అంటే సూర్యుడిని చూసి కుక్కలు మొరుగుతాయి అంటాం చూసారా. సూర్యుడు తిరిగి మొరగడు కదండి, వీళ్ళ మీద అరవడు కదా. సో అలాగే చూడాలి. ఎందుకంటే ఈ ఓవర్ యాక్షన్ అనేది చాలా చాలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ప్రధానమంత్రి భారత్ రావాలి, మీరు షేక్ హసీనాను అప్పజెప్పితేనే నేను భారత్కు వస్తాను. ఇప్పుడు నువ్వు వస్తే ఏంటి, రాకపోతే మాకేంటి? స్వయాన షేక్ హసీనా గారే చెప్తున్నారు నేను బంగ్లాదేశ్ వెళతాను అని. వెయిట్ చేయొచ్చు కదా. అలా ఉండదు, చాలా చాలా ఓవర్ యాక్షన్. అలాగే మాకు చైనాతో ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి, సరే అయిపోయింది. ఇవాళ ఏమంటాడు, నేను ఇస్లామిక్ నాటోలో కలుస్తాను అంటే టర్కీ అంటే భారత్కు భయం, పాకిస్తాన్ అంటే భారత్కు భయం. ఇవాళ బంగ్లాదేశ్ని చూసి కూడా మనం భయపడిపోవాలి. ఉంటుందా అండి? అలాంటి ఒక సిచ్యువేషన్ ఉందా? కాదు. ఏంటంటే వీళ్ళు ఏవేవో ఊహించుకొని, అంటే వీళ్ళ తీరుని మీరు గమనించారు అనుకోండి, తినడానికి తిండి ఉండదు కానీ మేము ఏదో విఐపి జీవితాలు జీవించేస్తున్నాం అన్నట్టుగా ఒక పిక్చర్ను ఇస్తారు. మీరు వీళ్ళందరినీ చూడండి, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండొచ్చు, లేదా విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇలాంటి మెయిన్ సిటీస్ అనుకోండి. 8 మీరు ఇంటికి వెళ్ళిపోవాలి, బయట తిరగడానికి లేదండి. వెళ్ళిన తరువాత మీరు లైట్స్ అనేవి ఆన్ చేయకూడదు. సూపర్ మార్కెట్స్ అంతా 8 o'clockకి క్లోజ్ చేసేయాలి. షాపులు ఉండకూడదు. అంటే మీకు 8 టోటల్గా ఊరు బంద్, ఒక కర్ఫ్యూ సిచ్యువేషన్ ఉంటుందా? మీరు హైదరాబాద్ని ఊహించగలరా? 8 మీకు ఎవరు కనిపించరు అంటే మీరు, అంటే కోవిడ్ సిచ్యువేషన్లో చూసారా, అలాగా ఉంటుందా? బంగ్లాదేశ్ని చూడండి. అందుకే రాతి యుగం దృశ్యాలు అని పెట్టాను నేను ఒక వీడియోలో. 8 మీకు చిమ్మ చీకటి అండి, ఎవరు బయట కనిపించరు, షాపులన్నీ మూసేసి ఉంటాయి. ఎందుకు మీకు ఎందుకు ఆ సిచ్యువేషన్ అంటే భారత్ పవర్ ఇవ్వము అని ఒక చిన్న మాట. ఇప్పుడు మీకు అస్సాం నుంచి బంగ్లాదేశ్ దాకా ఒక పైప్ లైన్ ఉంటుందండి. ఇందులో మీకు డీజిల్, పెట్రోల్, దీన్ని మనం వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంటాం. ఒక రోజు ఆ ట్యాప్ని ఇలా మూసేమో అనుకోండి, నేను చెప్తున్న రాతి యుగమే. ఇది వాళ్ళ పొజిషన్. వాళ్ళ దేశాలు అంటే బంగ్లాదేశ్, నేపాల్, మీకు ఈ మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక, వీళ్ళు అంతే. పాకిస్తాన్ అయితే వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్, వదిలేయండి. సో వీళ్ళు ఇలాంటి ఒక పొజిషన్లో ఉండి మనల్ని ఎదిరిస్తున్నాము, మాకు చైనా ఉంది, ఇదంతా మాట్లాడితే సిల్లీగా ఉంటుంది కదా. అంటారు కదా, ఏమైనా నాతో కామెడీ చేస్తున్నావా అని. అలాగే ఇప్పుడు భారత్ చిన్న, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న యాక్షన్ అండి. మనం చిన్నగా ఇలా అన్నాము అనుకోండి, యావత్ దేశం కుప్పకూలిపోతుంది. ఇది వీళ్ళ పొజిషన్. ఇప్పుడు చూడండి, నేను పైసాల గురించి మాట్లాడడం లేదండి. 0.005 పైసా, 0.005 ఇంతే. ఇక్కడ ఏమైంది, మొన్న మన భారత్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది కదా, ఎన్టీపీసీ అనండి, అలాగే మీకు అదానీ పవర్, ఇలా నంబర్ ఆఫ్ ప్రైవేట్, పబ్లిక్ మీకు ఈ పవర్ సప్లై చేసే సెక్టార్స్. ఇప్పుడు అదానీ గ్రూప్ అన్నారు అనుకోండి, అదానీ పవర్ జార్ఖండ్ లిమిటెడ్ అంటారు, మీకు గోడ్డా అంటారు. సో అక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారు, బంగ్లాదేశ్కి పవర్ సప్లై అనేది ఇస్తారు. అంటే పవర్ మీకు ఎక్స్పోర్ట్స్ చేస్తారు. మీకు ఆల్మోస్ట్ 20% పవర్ అనేది భారత్ నుంచే బంగ్లాదేశ్కి వెళుతుందండి. చాలా చాలా క్రిటికల్ సెక్టార్స్. సో మన పవరే వాళ్ళు వాడతారు, అలాగే మన ఫ్యూయలే వాళ్ళు వాడతారు, అంటే మన మీదే డిపెండ్ అవుతారు. అలాంటిది ఇప్పుడు భారత్తో గొడవ పడ్డాడు. చైనా వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు మీరు మాకు ఎలక్ట్రిసిటీ సప్లై చేయండి అంటే కుదురుతుందా? పవర్ గ్రిడ్స్ ఉండవు. చైనా వాడు ఏ రకంగా వాళ్ళకి సహాయం చేయలేడు. ఇక వీడు మాట్లాడుతున్న ఇస్లామిక్ నాటో, నువ్వు పాకిస్తాన్ని అడుగు, టర్కీని అడుగు, కుదురుతుందా? ఎవడు రూపాయి కూడా మీకు ఉపయోగపడ్డండి. సో అలాంటిది పూర్తిగా భారత్ మీదే ఆధారపడుతూ ఇప్పుడు మనం ఏం చేసాము, పవర్ జనరేషన్, ప్రొడక్షన్ చేయాలి కదా, చేసాం. చేసిన తరువాత ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని ఉంటాయి, ఈ లైన్స్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో దీనికి 0.005 పైసే మేము పెంచుతున్నాము అని ఒక చిన్న ప్రకటన. మీకు 5 పైసలు కాదండి, 0.005 పైసే.
మీకు ఒక్కసారిగా వాళ్ళు అంటే వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది చూసారా, వాళ్ళు పెట్టుకున్నారు ఈ ప్రపోజల్ వచ్చిన వెంటనే పెట్టుకొని ఈ తారిక్ రెహమాన్ ప్రభుత్వానికి ఏం చెప్పారు అంటే మనం మునిగిపోతామండి, దీనిని మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా మనం కట్టలేం, కట్టకపోవడము కాదు, వాళ్ళు ఒకవేళ పవర్ని కట్ చేశారు అనుకోండి యావత్ దేశము మీకు మునిగిపోతుంది. మీరు గమనిస్తున్నారో లేదో బంగ్లాదేశ్ యొక్క ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ హెడ్లైన్స్లో ఈ వార్తలు, భారత్ బంగ్లాదేశ్ని ముంచేస్తుంది, సో మనం మనల్ని కాపాడుకోవాలి అంటే చైనా సహాయం అడగాలి, పాకిస్తాన్ సహాయం అడగాలి. నువ్వు అడుగుతావు, వాడు చేస్తాడా? ఆ మెకానిజం ఉందా? ఇండస్ట్రీస్ ఉన్నాయా? పవర్ ట్రాన్స్మిషన్ ఉందా? లేదు కదా, లేదు. నువ్వు భారత్తోనే చక్కగా ఉండాలి. పాకిస్తాన్ అంటే ఒక రోగ్ కంట్రీ అండి, వాడిని చూసుకొని శుభ్రంగా జీడిపిలో ఎదుగుతున్న దేశము మహమ్మద్ యూనస్ వచ్చి సర్వనాశనం చేశాడు. మీకు అక్కడ ఉండే ప్రముఖ గార్మెంట్ ఇండస్ట్రీస్ అంతా మళ్ళీ భారత్కు వచ్చేసారు కదండి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి కదా, వాడికి ఏం పోయిందండి? ఇప్పుడు మీరు తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి అన్నారనుకోండి, వాడి ఇంట్లో పవర్ సప్లై ఎప్పుడు పోదు కదా, మంత్రులందరికీ కూడా పవర్ సప్లై ఉంటుంది కదా. కామన్ మ్యాన్ ఏమిటంటే ఏ రోజు వీళ్ళు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు మీకు 20% పవర్ సప్లై లేదు అనుకోండి, గ్రామాలు పట్టణాలు అంతా కూడా మీకు డార్క్నెస్లోనే, మీకు ఎక్కడ వెలుగు అనేది కనిపించదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు అంటే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు అంటారు. వీళ్ళే వాళ్ళ నాయకులండి. మీరు టర్కీ అనండి, పాకిస్తాన్ అనండి, చైనా, ఈ బంగ్లా, ఈ దేశాలంతా ఇదే తీరు, ప్రజల కోసం ఏ రోజు ఆలోచించింది లేదు. సో ఇప్పుడు అదానీ పవర్ ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అన్నారు, అలాగే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, సో ఇప్పుడు వీళ్ళు పవర్ సప్లై అనే దాన్ని ఆపేసారు అనుకో, పేమెంట్ చేయడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ అనేవి బంగ్లాదేశ్కి చేస్తామండి, పూర్తిగా మన మీదే ఆధారపడతారు. వాళ్ళ లారీలు, బస్సులు, కార్లు, బైకులు, వీటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్, మీకు అలాగే మీకు ఈ సరుకులు, చక్కెర అనండి, ఉప్పు, ఇలాగ ఎన్నో రకాలుగా భారత్ నుంచే సప్లైస్ వెళుతూ ఉంటాయి. ఇందులో 12,000 కోట్లు ఓన్లీ ఎలక్ట్రిసిటీ అండి, మనం వాడికి పంపించే దాంట్లో 12,000 కోట్లు. సో ఇప్పుడు ఈ డబ్బు ఇవ్వాలి, అలాగే మేము చెప్తున్నా ఈ పవర్ టారిఫ్లో ఈ 0.005% పైసా నువ్వు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కింద కట్టు అని అన్నాము అనుకోండి, ఆల్రెడీ ఇచ్చున్నాం, ప్రపోజల్ ఇచ్చున్నాము, నువ్వు కట్టాల్సిందేరా అని అన్నాం. ఇంకా చెప్పాలంటే రష్యా లాంటి దేశము బంగ్లాదేశ్లో ఇలాగా ఒక ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ని పెట్టాలి అంటే భారత్ హెల్ప్ చేసింది. మనము చెప్పడం, మనం గ్యారంటీ ఇవ్వడంతో, మన ఇంజనీర్లు, టెక్నీషియన్స్ వెళ్ళి అక్కడ వర్క్ చేయడంతో ఈ ప్రాజెక్టు మొదలైంది. కానీ టోటల్గా దీన్ని ఆపేశారు. అంటే బంగ్లాదేశ్ మరొక పాకిస్తాన్ లాగా తయారవ్వాలి, ఇక్కడ ఓన్లీ తీవ్రవాదులే ఉండాలి, ఎదుగుదల అనేది ఉండకూడదని మహమ్మద్ యూనస్ కంకణము కట్టుకొని వచ్చాడు. సో ఇప్పుడు దాన్ని వీళ్ళందరూ ఫాలో అవుతున్నారండి. ఫాలో అవ్వడం అంటే అర్థం ఏమిటి? భారత్తో శత్రుత్వం. పూర్తిగా మీరు శత్రుత్వాన్ని పెంచుకోండి, దేశము ఎదగకూడదు, జైళ్ళలో ఉండే తీవ్రవాదులంతా విడిపించండి, క్యాంపులు పెట్టండి, ఆయుధాలు ఇవ్వండి, ట్రైనింగ్లు ఇవ్వండి, మన దేశము కూడా మరో పాకిస్తాన్ లాగే తయారవ్వాలి అని చెప్పి వీళ్ళు కలిసిగట్టి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరి అమాయకపు ప్రజలు వాళ్ళు ఏం చేస్తారండి? 8 టోటల్గా మొత్తం సర్వము బంద్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళి లైట్లు కూడా లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. ఇదే సిచ్యువేషన్. మరి అలాంటిది మనము చిన్న ఒక పైసాలో ఇలా మార్చాము, దేశమే కుప్పకూలిపోయింది. ఇవాళ మనము మేజర్ క్రైసిస్లో పడిపోతాము. మనకు ఈ ప్రపోజలే వద్దు, దయచేసి భారత్ను బతిమాలండి, ఏదో ఒక రకంగా దీన్ని ఆపండి అని వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక రికమెండేషన్ ఇచ్చారు అంటే మనం పెద్ద యాక్షన్ తీసుకోక్కర్లేదండి. ఈ చిన్న చిన్న దేశాలకు చిన్న చిన్న రెమెడీస్ చాలు, వాళ్ళు పడిపోతారు, వాళ్ళు టోటల్గా కుప్పకూలిపోతారు. మరి ఇలాంటి ఒక యాక్షన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.